సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. మ్యాటర్ లోకి వస్తే కొన్ని సినిమాలు బాగుంటాయి. నిజంగా ఆ సినిమాల్లో ఆసక్తికరమైన కంటెంట్ ఉంటది, కానీ కలెక్షన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు ఉండవు. ఎగ్జాంపుల్ సలారే. కలెక్షన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు ఎందుకు ఉండవు అంటే దానికి రకరకాల కారణాలు ఉంటాయి. రకరకాల కారణాలంటే మరి కన్నుడి చావుకి 100 కారణాలు. మంచి మనోజ్ హీరోగా సినిమాలు ఎందుకు చేయట్లేదు అంటే పట్టుకోలేనంత, అర్థం కాలేనంత కారణాలు ఉండవు. మనోజ్ ఉస్తాద్ అనే రియాలిటీ షోతో రీ ఎంట్రీ ఇవ్వటం అన్నంత వివరంగా ఉంటాయి. ఒక సినిమా హీరో మంచి కథతో మంచి సినిమా తీసి రీ ఎంట్రీ ఇవ్వాలి, కానీ ఒక రియాలిటీ షోతో రీ ఎంట్రీ ఇవ్వటం ఏమిటి? అదేం స్ట్రాటజీ? అలానే కంటెంట్ బాగున్నా సినిమాకి కలెక్షన్స్ బాగా రాకపోవటానికి సంబంధించి రాంగ్ స్ట్రాటజీనే ప్రధాన కారణంగా ఉంటుంది. నో డౌట్ సలార్ మూవీలో బెస్ట్ కంటెంటే ఉంది, కానీ ఆ మ్యాటర్ ని కొంతమంది చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. జురాసిక్ పార్క్ లో హై వోల్టేజ్ కరెంట్ కంచె కట్ అయితే జరిగేది వేరు. జురాసిక్ పార్క్ సినిమా చూసే ఉంటారు. ఆ పార్క్ లోకి కొంతమంది ట్రిప్ కు వెళ్లారు, విహారయాత్రకు వెళ్లారు. అక్కడ సెక్యూరిటీ పకడ్బందీగా ఉన్నప్పుడు భయమే లేదు. అంటే కరెంట్ కంచెకి డైనోసార్ అవతలే ఉన్నప్పుడు ఇబ్బందే లేదు. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. ఈ మూవీలో ప్రశాంత్ నీల్ ఫుల్ ప్రొటెక్షన్ తో కరెంట్ కంచెకి అవతలే డైనోసార్ ని ఉంచి చూపెట్టాడు అని చెప్తాను. డైనోసార్ కనపడుతుంది కానీ ఏమీ చేయదు అన్న ధైర్యం. అందుకని కొంతమంది లైట్ తీసుకుంటారు. అదే కరెంట్ కట్టే కంచెని తుంచుకునే డైనోసార్ బయటకు వస్తే ఫీలింగ్ మారుద్ది, తీసుకునే ఎక్స్పీరియన్స్ మారుద్ది కంప్లీట్ గా. అది ప్రశాంత్ నీల్ ప్లాన్. పార్ట్ 1 వరకు డైనోసార్ ని కంట్రోల్లో ఉంచాడు. ఆ కట్టడి నుంచి విడుదల చేసి సెకండ్ పార్ట్ లో డైనోసార్ ని బయటకు తీసుకొస్తే జరిగే బీభత్సం వేరు. కొన్ని ఫోర్సుల్ని కంట్రోల్ చేయటం అనేది పొరపాటు అవుద్ది. ఆ పొరపాటు సలార్ పార్ట్ 1 లో చేశాడు ప్రశాంత్ నీల్ అని చెప్పొచ్చు. అందుకనే కంటెంట్ సాలిడ్ గా కన్వే అవటానికి సంబంధించి కన్ఫ్యూజన్ అయ్యింది. ఆ కంటెంట్ ని అండర్స్టాండ్ చేసుకోవడానికి సంబంధించి కన్ఫ్యూజన్ వచ్చింది. అదే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే సినిమా కలెక్షన్స్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ని ఎక్కువగా చూపెట్టింది. కానీ సలార్ మూవీలో ఉన్న కంటెంట్ కు సంబంధించి సాహస వీరా ప్రశాంత్ నీల్ అనాల్సిందే. ఎందుకంటే పాతాళ భైరవిలో తోటరాముడు లెక్క నీల్ భాయ్. ఎందుకు, ఏమిటి, ఎలా తెలుసుకుందాం. పాతాళ భైరవి సినిమాలో రాజకుమారుని దక్కించుకోవడం కోసం తోటరాముడు ఏం చేశాడు? సాహసాలు, అడ్వెంచర్స్ చేశాడు. అలా అడ్వెంచర్స్ చేయటానికి అతనిలో చాలా క్వాలిటీస్ ఉన్నాయి. అలాంటి క్వాలిటీస్ అన్ని ప్రశాంత్ నీల్ లో కూడా ఉన్నాయి. ఆ క్వాలిటీస్ తోనే ప్రశాంత్ నీల్ KGF సినిమాలు తీశాడు, ఈ సలార్ మూవీ తీశాడు, రేపు సలార్ పార్ట్ తీస్తాడు, తర్వాత ఎన్టీఆర్ తో కూడా సినిమా తీస్తాడు. అవేమిటి మాట్లాడుకుందాం. ఫిల్మ్ మేకింగ్ లో ఫ్యూచర్ ని వెతుక్కుంటున్న వాళ్ళు వాటిని జాగ్రత్తగా నోట్ చేసుకోండి, మొత్తంగా ఎక్కించేసుకోండి, గట్టిగా ఉపయోగపడతాయి. ప్రశాంత్ నీల్ ఫిల్మ్ మేకింగ్ లో సాహసం నెంబర్ 1 బిగ్ క్యాన్వాస్ లో సినిమా తీయాలి అనుకోవటం. బిగ్ క్యాన్వాస్ లో సినిమా తీయాలి అనుకుంటే మామూలు దమ్ము కాదు, ఎక్స్ట్రా డబుల్ దమ్ము కావాలి. అందుకేం చేయాలి? రెడ్ బుల్ తాగాల, లేదా ఏదైనా పవర్ఫుల్ ఎనర్జెటిక్ డ్రింక్ ని తయారు చేయించుకుని తాగాల. ఏం అవసరం లేదు, అలాంటివి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. పైసా ఖర్చు లేకుండా 3 విషయాల్ని అర్థం చేసుకుంటే చాలు. 1, ప్రపంచాన్ని ఉల్టా పల్టా చేసేస్తా, నేను అనుకున్నది సాధిస్తా అని డిసైడ్ అవటం. 2, క్లారిటీ, ఏం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను అని క్లారిటీ తీసుకోవటం. 3, కాన్ఫిడెన్స్, నేను వెళ్లే దారిలో కొండనే ఎదురుగా పులి రాని, కొండైతే దూకేస్తా, పులైతే తొక్కేస్తా అన్నంత కాన్ఫిడెన్స్ ఉండాలి. వాటికి బడ్జెట్ అవసరం లేదు, అనుకోవటం ముఖ్యం, బలంగా అనుకోవటం ముఖ్యం. పోతే అక్కడ రూల్ ఉంది, ఈ మూడిట్లో ఏది లేకపోయినా అనుకున్నది జరగదు. అంటే క్లారిటీ ఉండి కాన్ఫిడెన్స్ లేకపోయినా, కాన్ఫిడెన్స్ ఉండి క్లారిటీ లేకపోయినా, క్లారిటీ కాన్ఫిడెన్స్ ఉండి డిసైడ్ అవ్వకపోయినా అనుకున్నది జరగదు. ఆ మూడింటిని పర్ఫెక్ట్ గా ఫిక్స్ చేసుకుని రంగంలోకి దిగితే అనుకున్నది చేస్తారు, అద్భుతాలు చూస్తారు. ప్రశాంత్ నీల్ అదే చేస్తున్నాడు. కొంతమందికి పెద్ద బడ్జెట్ ఇస్తే ఏం చేయాలో అర్థం కాక భారీ డిజాస్టర్స్ ఇచ్చి కెరియర్ ని పాడు చేసుకుని పక్కకి వెళ్ళిపోయారు. అలా ఎందుకు జరిగింది అంటే ఈ 3 విషయాల్లో వాళ్ళు దేన్నో మిస్ అయ్యారు. ప్రధానంగా ఎక్కువ మంది మిస్ అయ్యేది మాత్రం క్లారిటీ. ప్రశాంత్ నీల్ లో మాత్రం క్లారిటీ అనే క్వాలిటీ పర్ఫెక్ట్ లెక్కలో ఉంటది. డిజైర్, కాన్ఫిడెన్స్, క్లారిటీ, ఈ 3 కరెక్ట్ గా ఉంటే ఎంత పెద్ద సాహసాన్నైనా స్మూత్ గా చేసేయచ్చు. ప్రశాంత్ నీల్ అదే చేస్తున్నాడు పర్ఫెక్ట్ గా. ప్రశాంత్ నీల్ ఫిల్మ్ మేకింగ్ లో సాహసం నెంబర్ 2 డీటెయిల్స్.
తన సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ని క్రియేట్ చేయడం కోసం, డీటెయిల్స్ ని సెట్ చేయడం కోసం ప్రశాంత్ నీల్ వేరే లెవెల్లో తన ఇమాజినేషన్ పవర్ ని యూజ్ చేస్తాడు. తన విజన్ తో అన్బిలీవబుల్ డీటెయిల్స్ ని సెట్ చేస్తాడు. ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో సెట్స్ ని, సెటప్స్ ని ప్రత్యేకంగా క్రియేట్ చేస్తాడు. కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తాడు. అవన్నీ మైండ్ బ్లోయింగ్ ఉంటాయి. ఇమాజినేషన్, విజన్ పవర్ఫుల్ గా ఉండాలి అంటే నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ ని ఎంత గెయిన్ చేస్తే అంత పవర్ఫుల్ విజన్ వస్తుంది. ఫిల్మ్ మేకింగ్ కి సంబంధించి తను తీయబోతున్న కథకు సంబంధించి ప్రాపర్ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న తర్వాతే సినిమా తీస్తాడు ప్రశాంత్ నీల్. అందుకనే పర్ఫెక్షన్ ఉంటది అతని ఫిల్మ్ మేకింగ్ లో. ప్రశాంత్ నీల్ ఫిల్మ్ మేకింగ్ లో సాహసం నెంబర్ 3 బలమైన పాత్రలు. కథలో ఏ పాత్ర ఎందుకు ఉండాలి, ఆ పాత్ర ప్రాధాన్యం ఏమిటి, ఇలాంటి విషయాలకు సంబంధించి పక్కా క్లారిటీతో ఉంటాడు. కొన్ని రైటింగ్స్ చూస్తా ఉంటాం, 3-4 క్యారెక్టర్లని సరిగ్గా రాయటానికి అల్లాడిపోతా ఉంటారు. మందిని మందలాగా ఫ్రేమ్ అంతా నింపేస్తా ఉంటారు. అంతమందితో కథకేంటి ఉపయోగం అర్థమే కాదు. ప్రశాంత్ నీల్ అలా కాదు. ఎన్ని క్యారెక్టర్స్ అయినా తీసుకురాని ప్రతి క్యారెక్టర్ కి ఒక ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఆ ఇంపార్టెన్స్ ను ఉపయోగించుకునే సాలిడ్ ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేస్తాడు. ఎన్ని పాత్రలు ఉన్నా ప్రతి పాత్రకి ప్రాధాన్యత సెట్ చేయడం అనేది ఈజీ మ్యాటర్ కాదు. అందుకు అవసరమైన క్వాలిటీ, ఇంటెలిజెన్స్ అనేది ఎవడబ్బ సొత్తు కాదు. ఫోకస్ చేసి ప్రాక్టీస్ చేస్తే డెవలప్ అవుద్ది. ప్రశాంత్ నీల్ కి ఇంటెలిజెన్స్ అనేది ఇన్బిల్ట్ ఉందో లేకపోతే డెవలప్ చేసుకున్నాడో కానీ తన ఇంటెలిజెన్స్ మాత్రం సినిమా తీసేప్పుడు ఎక్స్ట్రీమ్ లెవెల్లో వాడుతున్నాడు. ప్రశాంత్ నీల్ ఫిల్మ్ మేకింగ్ లో సాహసం నెంబర్ 4 పెద్ద కథలు తీసుకుంటాడు. చాలా పెద్ద కథలు తీసుకుంటాడు. ఆ కథల్లో ఉండే మెటీరియల్ తో హాలీవుడ్ లో అయితే 4-5 సీజన్లకి 20 ఎపిసోడ్లు తగ్గకుండా సీజన్స్ తీయచ్చు వెబ్ సిరీస్ లో. కథలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, చాలా సబ్ ప్లాట్స్ ఉంటాయి, ఎన్నో లింక్స్ ఉంటాయి. పోతే వాటన్నిటికి సంబంధించి ఫుల్ గా క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ ఉంటది ప్రశాంత్ నీల్ దగ్గర. అది ప్రశాంత్ నీల్ స్ట్రెంగ్త్. ఆ స్ట్రెంగ్త్ అలవాడాలంటే ఏం చేయాలో తెలుసా? ఉండాల్సిన క్వాలిటీ ఏంటో తెలుసా? ఓపిక. సమర్థవంతమైన ఓపిక ఉండాలి. ఎక్స్ట్రీమ్ లెవెల్లో పేషెన్సీ ఉండాలి. అప్పుడే ఎలాంటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేసి చూపిస్తారు. ప్రశాంత్ నీల్ మాత్రం అసాధ్యుడు. ప్రశాంత్ నీల్ ఫిల్మ్ మేకింగ్ లో సాహసం నెంబర్ 5 కమర్షియల్ టచ్. ఎన్నో డీటెయిల్స్ తీసుకుంటాడు. పెద్దగా ఉంటది కథ, బోల్డ్ అన్ని పాత్రలు ఉంటాయి. అయినప్పటికీ కమర్షియల్ టచ్ మాత్రం మిస్ అవనివ్వడు. ఎలివేషన్స్, మాస్ ఎలివేషన్స్, డిజైనింగ్, ప్రత్యేకమైన టాలెంట్ ప్రశాంత్ నీల్ది. అతనికి మాత్రమే ఉన్న స్పెషల్ స్కిల్ అది. స్పెషల్ స్కిల్ అనేది ఇంట్రెస్ట్ ని బట్టి ఎవరికి వాళ్ళకే క్రియేట్ అవుద్ది. ఎవరినో చూసి ఫాలో అయితేనో, ఎవరో తెచ్చుకుని రుద్దుకుంటే కాపీ లాగానే కనపడుద్ది తప్పించి అతని యూనిక్ స్కిల్ లా కనిపించదు. స్పెషల్ స్కిల్ అనేది ఎలా డెవలప్ అవుద్దో చెప్పలేము. ప్రయత్నం చేస్తుంటే ఆటోమేటిక్ గా అదే వచ్చేస్తది. జస్ట్ ఆ క్వాలిటీస్ ని ఫాలో అయితే సరిపోదు. వాటికి సంబంధించి తీవ్రమైన సంకల్పం ఉండాలి. అప్పుడే ప్రశాంత్ నీల్ లాగా సినిమాలు తీయగలుగుతారు, లేదా ప్రశాంత్ నీల్ కంటే బెటర్ గా బ్రహ్మాండంగా సినిమాలు తీయగలుగుతారు. ప్రశాంత్ నీల్ చెప్తా ఉంటాడు, తెలుగు మాస్ డైరెక్టర్స్ నుంచే ఇన్స్పైర్ అయ్యాను సినిమాలు తీయడానికి సంబంధించి అని. కానీ వాళ్ళని మించి తన టాలెంట్ ని ప్రదర్శిస్తున్నాడు. కారణం అదే, తన దగ్గర ఉన్న క్వాలిటీస్ ని ఎక్స్ట్రీమ్ లెవెల్లో యూజ్ చేస్తున్నాడు. ఇంత ప్రాసెస్ జరిగినా, ఎంత కష్టపడినా తయారు చేసిన ప్రోడక్ట్ కి ప్రాఫిట్ రాలేదు అంటే చిన్న వెలితి ఉంటది ఖచ్చితంగా. ఎంత పర్ఫెక్ట్ గా ప్రోడక్ట్ ని తయారు చేసిన దాన్ని సేల్ చేయడానికి ఒక స్ట్రాటజీ ఉండాలి. సలార్ పార్ట్ 1 సినిమాకి సంబంధించి మూవీ మేకర్స్ ప్రాపర్ స్ట్రాటజీని ఫాలో అవ్వలేదు. అందుకనే నెగిటివ్ ఇంపాక్ట్ సినిమా కలెక్షన్స్ మీద కొంతమేర ప్రభావాన్ని చూపించింది అని చెప్పాలి. రకరకాల కారణాల మూలంగా సినిమా రిజల్ట్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, కానీ ప్రోడక్ట్ లో ఉన్న క్వాలిటీ వాల్యూని మాత్రం ఎవరు తగ్గించలేరు. సలార్ మూవీలో ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కు సంబంధించి అలాంటి క్వాలిటీనే ఉంది. సలార్ 13వ రోజున ప్రపంచవ్యాప్తంగా నార్మల్ గా పెర్ఫార్మ్ చేసింది. ఓకే, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వీకెండ్ వస్తుంది, వీకెండ్ లో సినిమా అనుకున్నట్టు పెర్ఫార్మ్ చేస్తదని అనుకుందాం. చూసుకుంటే సలార్ మూవీ 2 తెలుగు రాష్ట్రాల్లో 13వ రోజున 1 కోటి కంటే తక్కువ షేర్ రిపోర్ట్ చేసింది. అంటే కంటిన్యూస్ గా 12 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా 1 కోటికి తగ్గకుండా షేర్ రిపోర్ట్ చేస్తా వచ్చింది. 1 కోటి కిందకి షేర్ పడింది అంటే దాదాపు రన్ ఎండ్కి వచ్చేస్తుందని అర్థం చేసుకోవాలి. ఇక తెలంగాణలో చూసుకుంటే 13వ రోజున వచ్చిన కలెక్షన్లతో సినిమా 70 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో నైజాం ఏరియాలో 70 కోట్ల షేర్ చూసిన 2వ సినిమాగా సలార్ ఘనత సృష్టించింది. వీక్ డేస్ లో హోప్లెస్ సిచ్యువేషన్ కనిపిస్తుంది, కానీ వీకెండ్ లో మాత్రం అదర కొట్టాలి. చూద్దాం థర్డ్ వీకెండ్ లో సలార్ ఎంత ఇంట్రెస్టింగ్ గా పెర్ఫార్మ్ చేస్తుందో బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.